శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ 14 ఏకాదశి శనివారం. ఇంట్లో ఇలా పూజ చేస్తే అఖండ రాజయోగం కలుగుతుంది. భాద్రపద మాసంలోని శుక్లపక్ష ఏకాదశి సెప్టెంబర్ 14వ తేదీన శనివారం నాడు పరివర్తన ఏకాదశి వచ్చింది. ఏకాదశి అంటేనే విష్ణుదేవునికి చాలా ఇష్టమైన తిథి. అందులోనూ శనివారం నాడు ఏకాదశి రావడం చాలా ప్రత్యేకమైనది. కాబట్టి ఈ శనివారం రోజున అనగా ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీరు బంగారం దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఎవరైతే ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా అనంతకోటి పుణ్య ఫలితాన్ని ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లోనే ఏ విధంగా పూజ చేసుకుంటే ఆ వెంకన్న అనుగ్రహం కలిగి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. ఈ శనివారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి. ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు వాకిలను శుభ్రం చేసుకొని గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. అలాగే ఇల్లంతా శుభ్రంగా తుడిచి మీ ఇంటి ప్రధాన మూలల్లో పసుపు నీళ్లు చల్లుకోండి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఆ వెంకటేశ్వర స్వామి పూజించాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులు ఏమిటంటే 3 బియ్యపిండి దీపాలు, 1 తులసిమాల లేదా తులసి ఆకులు, అలాగే ముద్ద కర్పూరం. ఈ ఏకాదశి రోజున శ్రీవారిని నీటితో పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి రాజయోగం వరిస్తుంది. ఈ పరివర్తన ఏకాదశి రోజున ఎన్నో ఉపయోగాలు కలిసి వస్తాయి. కాబట్టి ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని పరిహారాలను పాటిస్తే అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు. శనివారం రోజున మాత్రమే దేవుడి పటాలను శుభ్రం చేసుకోవాలి. కాబట్టి శనివారం రోజున మీ పూజా గదిని శుభ్రం చేసి పసుపు నీటితో దేవుని పటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టండి. శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేస్తే మీ ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది. ముందుగా పూజకు కావాల్సిన పిండి ప్రమిదల్ని తయారు చేసుకోవాలి. కొంచెం బియ్యపిండి తీసుకొని అందులో కొన్ని నీళ్లు కానీ పాలను కానీ పోస్తూ ఒక ముద్దలాగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పిండితో 3 ప్రమిదలు తయారు చేసుకోండి. కొంచెం బియ్యపిండి తీసుకొని అందులో కొన్ని నీళ్లు కానీ పాలను కానీ పోస్తూ ఒక ముద్దలాగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పిండితో 3 ప్రమిదలను తయారు చేయండి. ఈ విధంగా 3 పిండి ప్రమిదలను తయారు చేసి వాటికి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకోండి. మీ పూజా గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేసి పూజ ప్రారంభించాలి. మీ దగ్గర తులసి మాల లేకపోతే వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టండి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని నగలతో అలంకరిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి. మీ దగ్గర ఉన్న నగలు మీరు వేసుకున్నవైతే వాటిని పాలతో కడిగి స్వామివారి పటానికి వేస్తే మంచిది. పూజ ప్రారంభించే ముందు మీ పూజా గదిలోని కొన్ని అక్షంతలను సిద్ధం చేసుకోండి. అలాగే తీర్థం కూడా సిద్ధం చేసుకోవాలి. 1 గ్లాసు నిండా నీళ్లు పోసి అందులో కొన్ని తులసి ఆకులను వేసి పూజా గదిలో పెట్టండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. పూజా గదిలో ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమలు చల్లి ముగ్గు పైన 3 పిండి దీపాలు వెలిగించండి. ఎవరైతే డబ్బు సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అలాగే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున ఆవు నేతితో దీపారాధన చేస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో జీవితంలో మీకు డబ్బు సమస్యలు ఉండవు. అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. అప్పుల సమస్యలు ఉండవు. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల దోషాలన్నీ తొలగిపోతాయి.
కాబట్టి ఈ 3 పిండి దీపాల్లో ఆవు నెయ్యి కానీ నూనె కానీ పోసి ప్రతి దీపంలో 5 ఒత్తులను వేసి దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలు అందరూ ప్రత్యక్షమవుతారు. కాబట్టి దీపం వెలిగించడానికి దీపానికి కొన్ని అక్షంతులు వేసి పువ్వులు పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి. దీపం వెలుగులో త్రిమూర్తులు నివసిస్తారు. గోవింద నామాలను చదువుకుంటూ ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది. గోవింద నామాలు చదవలేని వారు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి. ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని తయారు చేయండి. లేదా ఒక చిన్న బెల్లం ముక్కను స్వామివారికి నైవేద్యంగా పెట్టినా సరిపోతుంది. చివరిగా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి మీ తలపైన కొన్ని అక్షంతులు వేసుకొని మీ మనసులో ఉన్న కోరికలను స్వామివారికి చెప్పుకొని నమస్కారం చేయండి. చివరిగా 3 ప్రదక్షిణలు చేసి మీ ఇల్లంతా ధూపం వేయండి. ఈ విధంగా శనివారం నాడు ఏకాదశి పూజలు చేసుకుంటే ఆ వెంకన్న అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. ఇక ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేయాల్సిన చాలా శక్తివంతమైన పరిహారం ఏమిటంటే, ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని అందులో 7 లవంగాలు వేసి మూటగట్టి మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ధూపం వేయాలి. తర్వాత ఈ మూటను తీసుకెళ్ళి మీరు డబ్బు దాచే చోట పెట్టండి. అలా చేస్తే మీ ఇంట్లోకి ఎప్పుడూ డబ్బు వస్తూనే ఉంటుంది. విష్ణుదేవుని భార్య అయిన లక్ష్మీదేవి ప్రతి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటుందంట. కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంటి గడప దగ్గర 2 దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఏకాదశి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఈ ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసేవారు ఉల్లిపాయ, వెల్లుల్లి, శనగపప్పు, అరటిపండ్లు, నువ్వులు, అలాగే ముల్లంగి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. అలాగే ఏకాదశి రోజున ఉప్పు తినకూడదు అంటారు. ఏకాదశి నాడు ఉప్పు తింటే మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే ఏకాదశి నాడు ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సిరి సంపదలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.